భారతీయ కార్పొరేట్ చరిత్రలోనే రాజేష్ ఎక్స్పోర్ట్స్ వ్యవహారం అతిపెద్ద ఆర్థిక కుంభకోణాల్లో నిలిచింది. 15 లక్షల కోట్ల రూపాయలకు పైగా తప్పుడు ఆదాయాన్ని చూపించి ఇన్వెస్టర్లను మోసగించింది రాజేష్ ఎక్స్పోర్ట్స్. కృత్రిమ ఆదాయం పెంచి భారీ టర్నోవర్ చూపించి కంపెనీ వాల్యూని పెంచింది. కంపెనీ చూపించిన మొత్తం ఆదాయంలో దాదాపు 99.8% కేవలం కాగితాలపై సృష్టించిన లావాదేవీ అని ఆరోపణలు వచ్చాయి. విదేశీ అనుబంధ సంస్థల పేరుతో రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఈ మాయాజాలం చేసిందనే విమర్శలు ఉన్నాయి. సెబీ నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు ఆ విదేశీ సంస్థల అసలు ఆడిట్ రికార్డులను పరిశీలించినప్పుడు అక్కడ వాస్తవంగా జరిగిన వ్యాపారం చాలా తక్కువగా ఉందని తేలింది. ఈ రెండు లెక్కల మధ్య ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఇన్వెస్టర్లను బురిడి కొట్టించడానికి కంపెనీ ఆదాయాన్ని భారీగా చూపిందని సెబీ నిర్ధారించింది. దీంతో సీరియస్ అయిన సెబీ తీవ్రమైన చర్యలు తీసుకుంది. కంపెనీ ప్రమోటర్ రాజేష్ మెహతాను స్టాక్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్లు నిన్న ఇవాళ కుప్పకూలాయి. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనుమతి లేకుండా కంపెనీ నిధులు దారి మళ్లించినట్లు సెబీ గుర్తించింది. కంపెనీకి చెందిన దాదాపు 926 కోట్లను బోర్డు డైరెక్టర్ల అనుమతి గానీ షేర్ హోల్డర్ల ఆమోదం గానీ లేకుండా రహస్యంగా తరలించింది. ఇందులో దాదాపు 339 కోట్ల రూపాయలను నేరుగా ప్రమోటర్ రాజేష్ మెహతా వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్కు మళ్లించారు. ఆ నిధులను రాజేష్ మెహతా తన వ్యక్తిగత పేరు మీద స్టాక్ మార్కెట్లో డెరివేటివ్స్ ట్రేడింగ్ కోసం ఉపయోగించినట్లుగా దర్యాప్తులో తేలింది. అయితే దీనిని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కింద రాజేష్ మెహతా ఎక్కడా వెల్లడించలేదు. ఆఫ్రికాలోని బంగారు గనుల్లో తాము 1000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశామని రాజేష్ ఎక్స్పోర్ట్స్ ప్రకటించింది. అయితే దానికి సంబంధించిన ఎలాంటి సరైన పత్రాలు గానీ ఆధారాలు గానీ ఆడిటర్లకు దొరకలేదు. ఎఫ్లూయెన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ అనే సంస్థతో ఎలాంటి వ్యాపార ఒప్పందాలు లేకపోయినా ఆ సంస్థతో 11,488 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయని తప్పుడు రికార్డులు సృష్టించారు. మరోవైపు సెబీ ఆడిటింగ్ సమయంలో విచారణకు రాజేష్ ఎక్స్పోర్ట్స్ ప్రమోటర్ సహకరించలేదని తెలుస్తోంది.